ప్రార్థించుకుందాం. కృపా కనికరంగా యేసయ్యా, ప్రేమ నాయన, కృపగల రాజా, మీ ఘనమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు ఇంత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, స్థానికంగా ఉన్న ఈ సంఘాన్ని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటున్నాను ప్రభా. నాయన, ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయం కృపను అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం ప్రభా. నాయన, ఇంతసేపు ప్రభా నాయన పాటలతో స్తుతించినాం ప్రభా. నాయన, నీ వాక్య పట్టణంకి వెళ్ళనంటుండగా నాయన బోధించిన ఆయన నీ దాసుల్ని మరుగుపరచమని వేడుకుంటున్నాను నాయన, అనేకమైనటువంటి ఆత్మీయ చరిత్రలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. ఆయా ఆత్మీయ చరిత్రలు మా హృదయంలో నెమరు వేసుకొని మా జీవిత కాలం వరకు నీకు నమ్మకస్తులుగా జీవించే బిడ్డలుగా ఉండడానికి మీరు సహాయం కృపను అనుగ్రహించుకొని వేడుకుంటున్నారు నాయన. నరుడు సన్మార్గంలో నడుచుట వాని వశంలో లేదని సెలవులిచ్చిన ప్రకారం నాయన, ఈ వాక్యం లేనిది ఏ మానవుడు నాయన సన్మార్గంలో నడుచుకునలేడు నాయన. ఈ వాక్యమే నాయన సన్మార్గంలో నాయన మీరే శాంతిని అనుగ్రహించుకొని వేసుకుంటున్నాను నీకు సాధ్యమైనట్టు ఏది లేదు నాయన. ఈ వాక్యం నాయన తేనె కంటను తేనెదారుల కంటనుతో ఈ మధురమైన వాక్యాన్ని వివరిస్తుండగా మీరే శాంతిని అనుగ్రహించుకొని యేసయ్య నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి సహాయం చేసిన శ్యామప్రసాద్ గారికి మన పట్టణ వారికి మనం తెలియజేసుకున్నాము. మన మనిషికి మరి దీనదయానంద గారు మరి మన మధ్యకి రావడం జరిగినది. మరి వారు రావటము ఇదే మొదటిసారి. మరి వారు చాలా పెద్ద వయసు కలిగి ఉన్నారు. వాక్యంలో చాలా అనుభవం కలిగి మాట్లాడుతూ ఉన్నారు. వారు అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ మరి వాక్యాన్ని ఆయా సంఘాలకు వెళ్ళి మరి బోధిస్తూ అనేక మందిని దేవుళ్ళకి నడిపిస్తూ ఉన్నారు. మరి వారు ఇంత వయసు కలిగి ఉండి కూడా దేవుని వాక్యాన్ని విరివిగా మరి ప్రకటిస్తూ ఉన్నారు. మరి వాస్తవంగా అయితే మనమైతే ఆ వయసులో మనం చేయలేము సేవని, కానీ వారు నిరంతరం కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఇది దాదాపు మరి నెల రోజుల నుంచి ఈ డేటు మరి ఎప్పుడు కూడా వారు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వారు బిజీగా ఉంటూ ఉన్నారు. వారైతే మరి మన మధ్యకి రావడం జరిగింది. వారు వచ్చి మనకి ఒక గంట దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి తల్లాడ క్రీస్తు సంఘానికి సహోదరుడు మరి కృష్ణారావు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజులుగా ఇక్కడికి రావాలని సహోదరుడు భాస్కర్ రావు గారి ద్వారా వారు అడగడం జరిగింది. అయితే ఆయా ప్రాంతాలు తిరగడం వల్ల లేట్ అయింది. ఏదైనప్పటికీ దేవుని కృపను బట్టి ఈరోజు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి మహబూబ్ నగర్ జిల్లా క్రీస్తు సంఘాల పక్షాన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరి దేవుడిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి కూడా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈ కూడికలో ఒక ప్రత్యేకత ఉన్నది. బ్రదర్ అన్నట్టుగా
నేను చాలా చోట్లు చాలా చోట్లలో దేవుని వాక్యాన్ని అందించాను. పూణేలో, ముంబైలో, ఛత్తీస్గఢ్లో, రాయ్గఢ్లో, బీహార్లోని పూర్ణియా డిస్టిక్లో, మన తెలుగు రాష్ట్రాలలో కూడా వాక్యాన్ని అందించడం జరిగింది. కానీ ఎక్కడా లేని ప్రత్యేకత ఏమంటే ఈ కూడికలో పురుషులు ఎక్కువ ఉన్నారు. ఎక్కడ చూసినా స్త్రీలే ఎక్కువ ఉంటారు. తప్పకుండా ప్రతి చోట స్త్రీలే ఎక్కువ ఉంటారు, కానీ ఈ కూడికలో మాత్రం ప్రత్యేకత ఏమంటే పురుషులు ఉన్నారు. సరే, మంచి సంతోషం, పురుషులు ఉండడం సంతోషం. స్త్రీలు ఎట్లయినా అన్ని చోట్ల ఎక్కువగానే ఉంటారు. అయితే ఈ చోట అనేక మంది పురుషులు రావడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఆశీర్వాదకరమని నేను తలంచుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మనం ఇంతవరకు చదువుకున్నటువంటి లేఖన భాగం యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మానవుని జీవితాన్ని గురించి యోబు గ్రంథం 14వ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడ్డాయి. వాడు పువ్వులు వికసించి వాడిపోతాడు. మానవుని జీవితం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రత్యేకించి మనం 10వ వచనంలో గమనించినట్టయితే అక్కడ నరుల విషయం, వారి జీవిత విషయం గురించి రాస్తూ, అయితే నరులు మరణమై కదల్లేక పడి ఉందురు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోవుదురు. నరులు చనిపోతారు. ఇది సత్యం. అంటే బైబిల్ చెప్పిన సత్యము, లోకము ఎరిగిన సత్యం. అందరికీ తెలుసు ఒకరోజు చనిపోతారని. చనిపోని మనిషి ఎవడు ఉండడు. లోకంలోకి తల్లి గర్భం ద్వారా రావాలా, లోకం నుండి మరణం ద్వారా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలా. అందుకొరకే మోటరాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు మరణకాలం సమీపించినప్పుడు ఏమన్నాడనంటే, తన కుమారుడైన సొలొమోనును పిలిపించి, లోకులందరూ వెళ్ళు మార్గమున నేను వెళ్ళుచున్నాను, నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొని నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడుకొనుము అన్నాడు. లోకులందరూ వెళ్ళే మార్గం, అందరూ చనిపోతారు. ఈ సత్యం అందరికీ తెలుసు. కానీ అందరూ 99 మంది దీని గురించి ఆలోచించరు, మనసున పెట్టరు. సరే, వార్ధక్యం, వృద్ధాప్యం వస్తుందంటే చనిపోతారులే అని అనుకుంటున్నాను. కానీ ఎవరు ఎప్పుడు చనిపోయేది ఎవరికి తెలియదు. ఏ మనిషి మరణం ఏ విధంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏ నరునికి తెలియదు. ఇక్కడ యోబు గ్రంథం 14వ అధ్యాయంలో యోబు ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు, మన సృష్టికర్తకు తెలుసు. కానీ ఏ మానవునికి తన ఆయుష్కాలం ఎంతో తెలియదు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అందువల్ల అందరం ఒకరోజు మరణించాలని తెలుసుకొని మనం ప్రాణంతోనే ఉన్నప్పుడు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తాం అన్న విషయాలను గురించి మనకు తెలిసిన దాని గురించి మనసులో ఉంచుకొని ఆలోచించాలి. చూడండి, దేవుని వాక్యంలో చెప్పినట్టుగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, మనుషులు చనిపోయిన తర్వాత జరుగు దానిని ఎరగకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. మనుషులందరూ చనిపోతారు. మనుషులు చనిపోయిన తర్వాత
జరుగు దానిని ఎరగకుండానట్లు దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. సుఖము దుఃఖం మనిషి జీవితంలో సుఖం వస్తుంటది, దుఃఖం వస్తుంటది, ఏది శాశ్వతంగా ఉండదు. అయితే ఈ సుఖము ఈ దుఃఖాన్ని బట్టి మనిషి మానం తర్వాత ఏం జరుగుతుంది, నాకు నేను మరణిస్తాను అన్న విషయాన్ని మనసులో ఉంచుకోడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందువల్ల ఈ రాత్రి మనందరికీ తెలిసిన సత్యాలను, తెలియని సత్యాలను, తెలిసిన సత్యాలను జ్ఞాపకం చేసుకుందాం, తెలియని సత్యాలను మనం తెలుసుకుందాం. మనం ఇంతకు ముందే మనం చూసినాం, ఏ మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అందుకొరకే యాకోబు 4:13 నుండి రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి ఇది చేతము అది చేతము అని చెప్పుకోవాలన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరి మరణం ఎప్పుడో తెలియదు కాబట్టి అందరూ సిద్ధపడి ఉండాలి. మరణానికి సిద్ధపడాలి. మరణానికి సిద్ధపడము అని అంటే, మరణం వస్తే మనం ఎటువంటి మరణం పొందుతాం, మనం ఎక్కడికి వెళ్ళాలా అన్న విషయాలకు సిద్ధపడాలి. ప్రియులారా, మరణం, ఈ మరణం అన్నది మొట్టమొదట దేవుడు మానవునికి ఇవ్వలేదు. మరణం అన్నది లేదు. కానీ సాతాను ఆ యొక్క పాపాన్ని ప్రవేశపెట్టి పాపము ద్వారా ఈ యొక్క మరణం లోకంలోనికి వచ్చింది. మనందరికి తెలుసు, ఆదాము అవ్వలు వారు దేవుడు నిర్మించిన తర్వాత ఏదైనా తోటలో వారిని ఉంచాడు. అక్కడ రోజు చల్లని సాయంకాలమున దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మనందరికీ తెలిసినట్టుగా మంచి చెడ్డలనిచ్చే ఆ వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దని ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ యొక్క మొదటి మనిషి అయినటువంటి ఆదాముతో దేవుడు చెప్పారు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో ఆ ఆజ్ఞను మీరడమే పాపం. 1 యోహాను 3:4లో చెప్పినట్టుగా పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. శరీర సంబంధమైన ఆజ్ఞలు, త్రాగుబోతనం, వ్యభిచారము, అన్యాయము, ఇలాంటివన్నీ కూడా ఆజ్ఞను మీరి చేస్తున్నాం కాబట్టి పాపం. దేవుని ఆరాధించకపోవడం, ఆయన సన్నిధికి రాకపోవడం, ఆయన కానుకలు ఇవ్వకపోవడం, ఆయన బిడగా బ్రతకకపోవడం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆజ్ఞ. ఇవి చేయకపోవడం వల్ల ఆజ్ఞాతిక్రమమే పాపం. సరే, పాపం చేసినందువల్ల ఏమైంది? మరణం అన్నది వచ్చింది. దేవుడు ఆదాముతో చెప్పాడు, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా మరణించదు, చనిపోవుదువు అన్నాడు. అందువల్ల ఆదాము ఆ పండు తిన్నప్పుడు నిజంగా అప్పుడే చనిపోయాడు. ఏ విధంగా? దేవుని దగ్గర నుండి వేరై చనిపోయాడు. మరణం అని అంటే భౌతిక మరణము శరీరానికి, మరణం అని అంటే దేవుని నుండి దూరం కావడం, ఆత్మీయ మరణం. రోమా 5:12లో చెప్పినట్టుగా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఏ మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనిషి దేవుని దగ్గర నుండి దూరం అయిపోతాడో అదే మరణం. ఆత్మ సంబంధమైనటువంటి మరణం. శరీర సంబంధమైనటువంటి మరణం శరీరం సృష్టించినప్పుడు అది జరుగుతూ ఉంటూ ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి లోకంలో కొంతకాలం బ్రతికిన తర్వాత అందరూ చనిపోతారు. మనందరికీ తెలుసు. దేవుడు కూడా తన వాక్యంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో
ఏం రాయించాడు గ్రంథకర్త ద్వారా అంటే, మనుషులందరూ ఒకసారి మృతి పొందవలనని నియమింపబడెను, అటు పిమ్మట తీర్పు జరుగును. మనుషులందరూ ఒకసారి మరణించాలని నియమింపబడ్డారు. కాబట్టి మనుషులు ఒకసారి చనిపోతూ ఉంటున్నారు. చనిపోయినప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? తిరిగి మనం యోబు గ్రంథం 14వ అధ్యాయానికి వస్తే, మనుషులు మరణమై కదలలేక పడి ఉందరు, చనిపోయిన తర్వాత వారేమవుదురు? మనిషి చనిపోయినప్పుడు ఈ శరీరం, మంటితో చేయబడిన శరీరం, దేవుడు ముందుగానే సెలవిచ్చినట్టుగా నీవు మన్ను గనక తిరిగి మన్నైపోదువు అన్నాడు ఆదాముతో. ఈ మంటి శరీరము తిరిగి మన్నవుతూ ఉన్నది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టుగా, మన్ను మునుపటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. మనిషి చనిపోయినప్పుడు మన్నైపోతూ ఉన్నాయి. అందుకొరకే మనం సమాధి చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కొంతమంది కాలుస్తూ ఉన్నారు. కాల్చిన, సమాధి చేసిన, మరి ఏమైనా అది మన్నైపోతూ ఉంటున్నాయి. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్టయితే 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ ధవలమైన మహాసింహాసనాన్ని యోహాను చూశాడు. అక్కడ 11వ వచనం నుండి మనం చూస్తే, ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూశాడు. ఇక్కడ మరి మృతులు తీర్పు పొందడం, దాని గురించి కూడా ఆయన రాసి ఉంటూ ఉన్నాడు. ఇక్కడ 13వ వచనంలో చూస్తే, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రం ఏం చేసింది? తనలో ఉన్న మృతులను అప్పగించింది. అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమందికి సమాధి ఉండకపోవచ్చు. అంటే ఖచ్చితంగా సమాధి చేయబడాలా అన్నది కాదు, మన్ను కావాలా. ఉదాహరణ, సముద్రంలో పడి ఎంతో మంది చచ్చిపోతూ ఉంటారు. సముద్ర ప్రయాణంలో అనేక సార్లు ఆ యొక్క తుఫాన్లు వచ్చినప్పుడు అందులో పడి అనేకులు చనిపోతారు. వారు ఏమవుతారు? అనేక పెద్ద మత్స్యాలు, చిన్న చేపలు వాళ్ళని తినేస్తాయి. తినేసినప్పుడు వారి శరీరం ఉండదు, మరణించిండ్రు, శరీరం ఉండదు, కానీ ఒక దినమున తిరిగి లేస్తారు. అందుకొరకనే సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను అన్నాడు. సరే, ఏది ఏమైనా చేప తిన్నా, చేప ఒకరోజు చనిపోతుంది, తిరిగి మట్టిలో కలిసిపోతుంది. అందువల్ల మనిషి మన్నైపోవలసిందే, మట్టిలో చేరవలసిందే. అయితే మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతూ ఉంటున్నది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళాలా? ఈ సత్యం అందరూ తెలుసుకోవాల్సింది, అందరికి తెలిసింది చాలా మందికి. లూకా సువార్త 16వ అధ్యాయంలో చూస్తే 19వ వచనము నుండి ధనవంతుడు, దరిద్రుడైనటువంటి లాజరును గురించి యేసు ప్రభువు వారు బోధించారు. ధనవంతుడు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, అక్కడ పాతాళంలో కళ్ళు తెరిచాడు. దరిద్రుడు లాజరును దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు తీసుకొని వెళ్ళాడు. అదే పరదైసు. యేసు ప్రభు వారు కూడా చనిపోయినప్పుడు, అంటే సిలువ వేయబడ్డప్పుడు, సిలువ మీద ఉన్నటువంటి దొంగతో ఆయన పలికినటువంటి రెండవ మాట, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. అంటే చనిపోయిన వారు, దేవుని ఎరిగినటువంటి వారు, ప్రకటన 14:13లో చెప్పినట్టుగా
ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుము అన్నాడు. ప్రభువులో చనిపోయినటువంటి వారు పరదైస్కి వెళ్తూ ఉన్నారు, పాతాళంలోని. మామూలుగా చనిపోయినటువంటి వారు వేదనకరమైన స్థలములోని. అది టెంపరరీ. ప్యారడైజ్, పరదైస్ అంటే ప్యారడైజ్, ప్యారడైజ్ అంటే టెంపరరీ రెస్టింగ్ ప్లేస్, తాత్కాలిక విశ్రమ స్థలం. అక్కడికి అందరూ వెళ్తూ ఉన్నారు. దేవుని ఎరిగినటువంటి వారు, చనిపోయినటువంటి వారు పాతాళంలోకి వెళ్తున్నారు. అందుకొరకే ప్రకటన గ్రంథంలో పాతాళం కూడా ఏం చేసిందంటే తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 13వ వచనంలోనే మానమును పాతాళ లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించాను. పాతాళ లోకంలో ఉన్నవారు కూడా తీర్పులోనికి వస్తూ ఉంటున్నారు, తీర్పు జరుగుతూ ఉంటున్నాయి. మనిషి చనిపోయిన తర్వాత పాతాళ లోకంలోని ఏదో ఒక స్థలంలో ఉండి తీర్పు వరకు అక్కడ ఉంటూ ఉన్నాడు. తీర్పు ఎప్పుడు జరుగుతున్నది? యేసు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు. Hebrew 9:27లో చెప్పినట్టుగా మనుషులందరూ ఒకసారి మృతి పొందవలనని నియమింపబడను, అటు పిమ్మట తీర్పు జరుగును. ఆయన వచ్చినప్పుడు తీర్పు అన్నది జరుగుతూ ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సత్యం ఏంటంటే క్రైస్తవ లోకంలో అనేక సంఘాలలో రకరకాలైనటువంటి ఆ యొక్క మరి బోధలు లేదా సిద్ధాంతాలు ఇటువంటి ఉన్నందువల్ల ఏమనుకుంటారని అంటే యేసు ప్రభువు వచ్చినప్పుడు క్రీస్తులో ఉండి మృతులైన వారు మొదట లేదురు అని అనుకుంటారు. అయితే 1 తెస్సలోనికై 4:13లో చెప్పిన దానిలో చివరి వచనం చూస్తే 16వ వచనంలో ఆ మీదట సజీవులమైన మనము మేఘమండలముల మీద ఆకాశాన్ని కొనుక్కోబడతాం. సజీవులైన వారందరూ ఇక్కడ కేవలం క్రైస్తవులను ఆదరిస్తూ చెప్తున్నందువల్ల, క్రైస్తవులారా మీరు దుఃఖపడకండి, క్రీస్తులో మృతులైన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తాడన్నాడు. కానీ క్రీస్తులో చనిపోని వారు లేవరు అని చెప్పలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఏమన్నాడనంటే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని. ఎవరి శబ్దం? యేసు ప్రభు శబ్దం, దూత బూర శబ్దం విన్నప్పుడు అందరూ, సమాధుల్లో ఉన్న వారందరూ లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెలుపలికి వస్తారు అన్నాడు. కాబట్టి అందరూ యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అందరూ లేపబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మరి 2 సార్లు జన్మించాలి. 2 సార్లు జన్మిస్తే ఒకేసారి శరీర సంబంధమైన మానం పొందుతాం ఈ శరీరాన్ని. కానీ ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాల్సి ఉంటుంది. రెండోసారి నిజమైన మానాన్ని, అగ్నిగుండాన్ని రుచి చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లి గర్భం నుండి వచ్చిన మనమందరము తిరిగి జన్మించాలా. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నికోదేము అనే పరిసయ్యుడు వచ్చాడు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా యోహాను సువార్తలో మనం చూస్తే 20వ అధ్యాయంలో ఆయనకు వారి సుగంధ ద్రవ్యాలను ఆయన శరీరానికి రుద్దడానికి ఆ సాయంకాలం రాత్రి వేళలో తీసుకొని వచ్చాడు. ఈ నికోదేము వచ్చి రాత్రులు సాధారణంగా యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు.
అప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతూ, నువ్వు పైనుండి వచ్చినటువంటి బోధకుడు అని నేను ఎరుగుదును అన్నప్పుడు యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతూ, చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం. మన లోపల చాలా మంది ఈ లేఖన భాగాలను చదువుకొని ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ నికోదేము మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటలు 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, తిరిగి జన్మించాలన్నాడు యేసు ప్రభు. అంటే నికోదేముకి అర్థం కాలే. మళ్ళీ ఎట్లా జన్మించగలుగుతాను ప్రభువా? నేను ఇప్పటికే ముసలివాడను, పిల్లవాడుగా మారి తల్లి గర్భంలోకి నేను ఎలా వెళ్ళగలుగుతాను? నికోదేము అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడనంటే, యేసు ఇట్లానే, నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇది రెండవ జన్మ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందరం తల్లి గర్భంలో నుండి వచ్చాం. అయితే ఎవరైతే మనం తిరిగి జన్మిస్తామో ఆ యొక్క రెండవ మానం అనే అగ్నిగుండం నుండి మనం తప్పించబడతాం. యోహాన్ పరలోకానికి వెళ్ళి అనేక విషయాలను చూశాడు. ఆ చూసిన విషయాలలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలలో కూడా అక్కడ రెండవ మానాన్ని గురించి రాయబడి ఉంటూ ఉన్నది. ఆ రెండవ మానం నుండి మనం తప్పించబడాలా అని అంటే ఈ యొక్క రెండవసారి మనం జన్మించవలసిన వారమై ఉంటున్నాం. ప్రకటన 2:11లో చూస్తే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మానం వలన ఏ హానియో చెందడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు తల్లాడలోని దేవుని సంఘంతో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, జయించువాడు రెండవ మానం వల్ల హాని చెందాలి. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. పాపాన్ని జయించాలనంటే మొట్టమొదటిగా మనము పాపాన్ని పూర్తిగా కడిగి వేసుకోవాలా. ఆత్మ మూలముగా నీటి మూలముగా మనం జన్మించాలి. బాప్తిస్మం మనం పొందవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే బాప్తిస్మం అన్నది ఇది ఒక రెండవ జన్మగా ఉంటున్నది. పాపములను పాతిపెట్టి మనం తిరిగి లేవడమై ఉంటూ ఉన్నది. కాబట్టి మనమందరం కూడా, ప్రతి మనిషి కూడా రెండవసారి జన్మించాలి. రెండవసార్లు జన్మిస్తే శరీర సంబంధమైన ఒకే మానాన్ని మనం పొందుతాం. కాబట్టి అందరం కూడా ఈ విధంగా లోకంలో ఉన్నప్పుడు ప్రభువుని ఎరిగి, ప్రభువులో ఆయన ఆత్మ మూలముగా, అంటే ఆయన వాక్య మూలముగా, నీటి మూలముగా మనం జన్మించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ విధంగా మనం జన్మించినట్టయితే ఏం జరుగుతుంది? మనం జన్మించి జయించేవారుగా ఉన్నట్టయితే ఆ రెండవ మానము నుండి మనం తప్పించబడతాం. వేలారా, మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే 47వ వచనము నుండి యేసు ప్రభువారు ఆ రెండవ మానం అనే నరకాన్ని గురించి తెలియజేశాడు. అక్కడ
అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అగ్నిగుండంలో మనం పడవేయబడ్డప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎల్లప్పటికి కూడా అగ్నిగుండం అన్నది మండుతూ ఉంటది. చాలా వేదనకరమైనటువంటి స్థలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొన్ని విషయాలను మనసులో పెట్టాం అంటే మనం జీవితకాలం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు ఈ విధంగా సాధారణంగా ఉంటూ ఉన్నది. ఈ జీవితంలో ఎక్కువగా మరి సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. దాన్ని బట్టి మరణాన్ని గురించి మనం, నరకాన్ని గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. నరకం అన్నది, పరలోకం అన్నది ఎంత వాస్తవమో నరకం అన్నది కూడా అంత వాస్తవం. అది చాలా వేదనకరమైనటువంటి స్థలం. ఎంత వేదన! అగ్నిగుండం. అగ్నిగుండము అని అంటే ఒక్కసారి మనము ఆ యొక్క షడ్రక్, మెషక్, అబేద్నెగోలను గురించి ఆలోచన చేస్తే, రాజు వారిని అగ్నిగుండంలో వేయమన్నాడు. రాజు మాట విననందువల్ల రాజు ఏమన్నాడు, ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు ఇంకా ఎక్కువగా మండేట్టుగా చేసి ఈ ముగ్గురిని అందులో పడేయమన్నాడు. ఆ పడేయడానికి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి ఆ ముగ్గురిని లోపలికి విసిరితే ఆ వేడికి వీరు కాలిపోయి చనిపోయాడు. అంటే అగ్ని దూరంగా ఉన్నా ఎంతో బాధిస్తుంది ఆ వేడి. ఈరోజు మనం అందరము ఎండాకాలంలో ఉన్నాం కదా. మరి కొంతమంది నాకు చెమటలు వస్తున్నాయి, కానీ నేను విసరుకోవడానికి లేదు. వాక్యం చెప్పాలా, బైబిల్ చూడాలి. మీ లోపల కొందరు విసరుకుంటారు, సంతోషం, బాగుంది. ఈ మాత్రపు దానికే మనకి ఇంత బాధ ఉంటే ఆ అగ్నిలో యుగ యుగాలు కాలాల్సి వస్తే ఏంటి మన పరిస్థితి? అది ఆలోచించుకొని మనం బ్రతికుండగానే ప్రభు కొరకు బ్రతకాలి. ప్రభు బిడ్డలుగా మనం బ్రతకవలసిన వారమై ఉంటూ ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మార్క్ 8:36లో చెప్పినట్టుగా ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? బిడ్డారా, ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఒక రోజు మన ప్రాణం అన్నది ఉండదు. లేదా మనం సంపాదించినవన్నీ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండవు. ఎందుకొరకు అని అంటే ఒకరోజు ఈ భూమి, దాని మీద ఉన్నవన్నీ కూడా లయమైపోతూ ఉన్నవి. పేతురు ఈ విషయాలను, యేసు ప్రభువు రాకడను గురించి 2వ పేతురు పత్రికలో ఆయన కొన్ని సత్యాలను తెలియజేశాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 3వ వచనం నుండి, అంత్య దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని నోట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగననియు వారు బుద్ధిపూర్వకముగా మారుతున్నారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించారు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. అంత్య దినాలలో అపహాసకులు, అపహసించేవారు అంటే హేళన చేసేవారు. ఇది సత్యంగా యేసు ప్రభు వస్తాడు అంటారు.
వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా? ఈ భూమి అన్నది, ఆకాశం అన్నది, ఈ లోకం అన్నది ఇలాగే ఉండిపోతుంది అని అంటూ ఉంటారు. ఆ కాలంలో అంటూ అన్నారు, ఈ కాలంలో అనేవారు కూడా ఉంటున్నారు. అయితే బుద్ధిపూర్వకంగా ఒక విషయాన్ని మరుస్తున్నారు. ఏంటి మరుస్తున్నారు? ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారు మరుస్తున్నారు. ఎందుకొరకు అని అంటే, ఆ కాలంలో ఉన్న లోకము నీటిలో మునిగి నశించింది. దేవుడు ఈ యొక్క జలాలను, పై జలాన్ని కింది జలాన్ని వేరుపరిచి ఆ యొక్క భూమిని కలగజేసిన తర్వాత, మానవుని నిర్మించిన తర్వాత, భూమి మీద ఆ నరుని పాపం విస్తరించినందుకు ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే దేవుడు సంతాపపడ్డాడు. 13వ వచనంలో చూస్తే భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అన్నాడు. అటువంటి సందర్భంలో జల ప్రళయం ద్వారా లోకమంతా నాశనమై, దేవుడు సెలవిచ్చిన వాక్యం, ఈ భూమి జల ప్రళయం ద్వారా నాశనం అవుతుందని. అదేవిధంగా ఇప్పుడున్న భూమి, ఆకాశం, అదే వాక్యం, అదే దేవుని వాక్యం, నోవహుతో ఏ వాక్యం అయితే జల ప్రళయం వస్తుందని సెలవిచ్చిన వాక్యం ఉన్నదో, అదే వాక్యం ఈనాడు పేతురు ద్వారా దేవుడు సెలవిచ్చిన వాక్యం మనకున్నది. భూమి, దాని మీద ఉన్న కృత్యములన్నీ లయమైపోతాయి. 10వ వచనం. 7వ వచనంలో ఆ యొక్క యేసు ప్రభు రాకడ కొరకు, భక్తిహీనుల తీర్పు కొరకు భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, పైనుండి అగ్ని కురుస్తుందని అంటే ఎవరు నమ్మరు. నోవహు కాలంలో ఎందుకు నమ్మలేదంటే, అప్పుడు పైనుండి వర్షం రావడం అన్నది లేదు కాబట్టి, అగాధ జలముల ఊటలు విప్పబడడం అన్నది లేదు కాబట్టి నమ్మలే. ఈనాడు పైనుండి వర్షమే వస్తుంది, లేకపోతే వడగండ్లు వస్తాయి, కానీ అగ్ని రాదు కాబట్టి ఎవరు నమ్మరు. కానీ ఒక రోజున ఈ భూమి కాలిపోతుంది. మనం సంపాదించింది ఏది ఉండదు. మన కొరకు, మన తర్వాత రాబోయే తరాల వారి కొరకు ఎంత సంపాదించినా వ్యర్థం. అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమనంటే, ఆ యొక్క తీర్పు నుండి తప్పించబడడానికి మనం 2వ జన్మను పొంది ప్రభువుతో యుగ యుగాలు ఉండాలి. యేసు ప్రభు వారు వచ్చి మనందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణం ఇచ్చాడు. సిలువలో బలి అయి మన పాపములన్నింటినీ భరించాడు. కాబట్టి యెషయా 53:5లో చెప్పినట్టుగా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని యెషయా 53:6 అన్నాడు. మనందరికీ ఈ యొక్క 2వ జన్మ అంటే ఆ క్రీస్తు రక్తంలో కడగబడడం. క్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిండో, రోమా 6:3-4లో బాప్తిస్మాన్ని గురించి అదే చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిటమని మీరు ఎరుగరా? క్రీస్తు ఎట్లయితే లేపబడ్డాడో, మనం కూడా నూతన జీవం పొందడానికి బాప్తిస్మంలో పాపములను పాతిపెట్టి తిరిగి లేస్తూ ఉంటున్నా. కాబట్టి ఈ విధంగా తిరిగి లేచినప్పుడు పాపము ఉండదు. కాబట్టి పాపము లేని వారుగా మనం బ్రతికినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా పరలోకంలో ఉంటాం. ప్రియులారా, మానవు నుండి తప్పించబడతాం. మనం తిరిగి జ్ఞాపకం చేసుకుంటే, మానవం ఏం చేసింది? దేవుడు అన్నాడు, ఈ పండు తిను దినమున నిశ్చయంగా నీవు చస్తావన్నాడు. ఆదాము ఆ రోజు చనిపోయాడు. ఎప్పుడైతే తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడో అప్పుడు చనిపోయాడు, దేవునికి దూరమై. ఎప్పుడైతే తిరిగి మనం దేవుని దగ్గరకు వస్తూ ఉన్నామో అప్పుడు మనము తిరిగి ఆ మరణాన్ని జయించి ఆయనతో కూడా ఉంటూ ఉన్నాం. చూడండి,
కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ పునరుత్థానాన్ని గురించి అనేకమైనటువంటి సత్యాలను అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. కారణం ఏంటంటే ఆ కొరింథీ సంఘములోని వారు మృతుల పునరుత్థానాన్ని నమ్మడం లేదు. నమ్మకుండా యేసు ప్రభువుని నమ్మడం అంటే కేవలం ఈ జీవిత కాలం మట్టుకే ఆయన చేత దీవించబడడానికి కొరకే అని వాళ్ళు విశ్వసించారు. 19వ వచనంలో మనం చూస్తే 1 కొరింథీ 15:19లో జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారం అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువు నాకు ఆ మేలు చేస్తాడు, ఈ మేలు చేస్తాడు అని దాని మీద గురి ఉంచి దాని కొరకు దేవుని విడలమై దాని కొరకు బ్రతుకుతే అది వ్యర్థం. కొరింథీ సంఘంలో చాలా మంది అలాగున్నారు. అందువల్ల 12వ వచనంలో చెప్తాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తామని ఇంతకు ముందే మనం చూసినాం. యోహాను 5:28లో 29లో. అయితే ఆయన లేపబడ్డప్పుడు ఏం జరుగుతూ ఉంటున్నది అని అంటే మరి ఆ మానం అన్నది మృంగివేయబడుతూ ఉన్నది. ఇదే 1 కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనం 55 వచనాలు చూస్తే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మానము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఇక్కడ ఇంకో సత్యాన్ని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మర్త్యమైనటువంటి శరీరం అమర్త్యతను ధరించుకుంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానించినప్పుడు మనం చూసినాం మన్ను తిరిగి మన్ను అయిపోతుంది. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ తిరిగి లేచే సందర్భంలో ఏం చెప్తున్నారు? ఈ మంటి శరీరం కాబట్టి ఏదో ఒక విధంగా మన్ను అయిపోతుంది. కానీ పునరుత్థానంలో అమర్త్యతను ధరించుకుంటుంది. అంటే నాశనం కాని శరీరంతో లేస్తాం. అందుకొరకే 1 తెస్సలోనికై 4:13లో సజీవులమై నుంచి ఉండు మనము మరణించంగానే ఒక రెప్పపాటులో మార్పు నొంది అన్నాడు. అంటే యేసుప్రభు బ్రతుకున్నప్పుడు, ఒకవేళ మనం బ్రతుకున్నప్పుడు యేసుప్రభు వారు వస్తే మన శరీరాలు మార్చబడతాయి. చనిపోయిన వారు ఆ యొక్క మహిమ శరీరంతో లేపబడుతూ ఉన్నారు. అందువల్ల ఇక మానం అన్నది శరీరానికి అప్పుడు ఆ యొక్క శరీరానికి లేదు. దానివల్ల ఏంటంటే క్రీస్తునందుండి మృతులైన వారు ఎల్లప్పుడూ సంతోషంతో మానం లేకుండా ప్రభువుతో ఉంటారు. క్రీస్తులో లేని వారు, మాన విషయం ఆలోచించని వారు, మహిమ శరీరంతో వాళ్ళు కూడా లేపబడ్డ ఆ అగ్నిగుండంలో ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటారు. అందువల్ల యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మానం అన్నది జయించబడుతూ ఉంటున్నది. అందువల్ల ఓ మానమా నీ విజయం ఎక్కడా, ఓ మానమా నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, కాబట్టి పునరుత్థానంలో ఈ విధంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ మహిమగల పునరుత్థానంలో అందరం పాల్గొందిన మనం జీవ పునరుత్థానానికి వెళ్ళే విధంగా దేవుని బిడ్డలైన వారు జాగ్రత్త పడాలి. ఎందుకొరకు అని అంటే
కొరింథీ సంఘానికి అనేక విషయాలు రాస్తూ ఇదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 47వ వచనం నుండి ఏం రాస్తున్నాడనంటే, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంచి నుండి పుట్టినవాడెవడో మంచి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మంచి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరించాలి. మనం ఏం చేయాలా? ఆదాం పోలికలను ధరించిన ఆదాం పోలికలు అని అంటే కేవలం బాహ్యమైనటువంటివని కాదు, ఆ యొక్క గుణాలు. డాక్టర్లు సైంటిస్టులు ఏం చెప్తారంటే బ్లడ్ గ్రూప్ను బట్టి ఆ లక్షణాలు వస్తాయి, తండ్రి బ్లడ్ బట్టి ఆ గుణాలు వస్తాయి అని అంటారు. అదేవిధంగా ఆదాం పోలిక మానవులందరికీ ఆదాం పోలిక వచ్చింది. ఏంటయ్యా ఆదాం పోలిక అంటే పాప స్వభావం. పాపం చేస్తాడు ఆదాము, పాపం చేశాడు. కాబట్టి ఆ స్వభావాన్ని, ఆ పోలికను వదిలి మనం క్రీస్తు పోలికను ధరించుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు పోలిక అని అంటే క్రీస్తుకున్న పరిశుద్ధత, క్రీస్తుకున్న ప్రేమ, ఇలాంటి పోలికలన్నీ మనం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, ఇంకా అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా మనం మరణాన్ని గురించి ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకొరకు అని అంటే ఒకరోజు మనం ఈ లోకాన్ని విడుస్తాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనకు ఇక ఏమీ అవకాశం లేదు. అంటే మనం బ్రతుకు మారడానికి మనకు ఎలాంటి అవకాశము లేదు. ఇక్కడ చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి చూస్తే ధనవంతుడు దరిద్రుడు, ఇది ఉపమానం కాదు, వాస్తవంగా జరిగిన సంగతి. యేసు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యులు ధనాపేక్ష కలిగి పై భాగంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం చూస్తే భూమి మీద ధనాన్ని పూడ్చుకోవద్దు అంటే చిమ్మెట కొట్టేస్తుంది, ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు, ఒకడు సిరిని ప్రేమించి దేవుణ్ణి నిరాకరిస్తాడు అనే విషయాలు చెప్పినప్పుడు ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు అపహసిస్తుంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు. ఈ ధనవంతునికి ఇంకా 5గురు సహోదరులు ఉన్నారు. ఈ అబ్రహాము రొమ్మున మీకు తెలిసిందొచ్చు, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత లూకా 16:19 నుండి క్రింది వరకు చదువుకోండి. ఈ ధనవంతుడు అక్కడ వేదనకరమైన స్థలంలో బాధపడుతూ తండ్రి అయిన అబ్రహామును వేడుకున్నాడు. తండ్రి అయిన అబ్రహమా, నాకు 5గురు సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండానట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై ఈ లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అన్నాడు. అంటే అబ్రహాం ఏమన్నాడనంటే అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినాలి. అంటే మోషే కంటే ముందు కాలంలో చనిపోయిన వ్యక్తిని గురించి యేసు ప్రభువు వారు తెలియజేశారు. అక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు, 5గురు సహోదరులు ఉన్నారు, వారి ఇక్కడికి రాకుండా ఉండాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అందువల్ల ఆ వేదనకరమైన స్థలములోనికి మనం వెళ్ళకుండా ఈరోజు మన జీవితాలను మనం రెండవసారి జన్మించాలి. జన్మించకపోతే జన్మించాలా, రెండవసారి జన్మించిన ఏ విధంగా బ్రతుకుతున్నా. ధనవంతుడు ఏం చేసిండు, తనకు నచ్చినట్టుగా ప్రతిదినము ఊదా రంగు వస్త్రములను ధరించుకొని
ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు నమ్మకంగా బ్రతకాలి. ఫిలిప్పి 2:12 చెప్పినట్టుగా మరి ప్రతి వాడు పౌలు చెప్తున్నాడు, నేను మీతో లేని సమయంలో కూడా ప్రతి వాడు భయముతో వణుకుతో తన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం చివరి వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు ఈ లోకాన్ని విడిచిన మనం యేసు ప్రభువు రాకముందు చనిపోయిన నెమ్మదికరమైన స్థలానికి వెళ్తాం. ఆయన వచ్చినప్పుడు శాశ్వతంగా ఆయనతో పరలోకంలో ఉంటాం. లేకపోతే మన మానం నీతిమంతుల మానం వంటి మానం ఉండాలి. ఏదో దేవుణ్ణి ఎరిగి మధ్యలో తప్పిపోయి లేదా చివర్లో తప్పిపోయి ఇష్టానుసారంగా ఉంటే ఈ రక్షణ అన్నది పోతుంది. రక్షణ అన్నది కొనసాగించాలి. ఒకసారి నేను దేవుని బిడ్డనయ్యాను, బాప్తిసం పొందాను, పాపాలు ఒప్పుకున్నాను, మారు మనసు పొంది బాప్తిసం పొందాను అంటే కాదు, రక్షణను కొనసాగించాలి. పాపానికి దూరంగా ఉండాలి. ఆ రక్షణలో కొనసాగించడం అని అంటే ఆయనను ఆరాధించాలా, ఆయన బిడ్డలుగా బ్రతకాలి. అనేక విషయాలు ఉన్నాయి. చివర్లో మరి సంఖ్యాకాండ గ్రంథం 23వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడిన విషయాలను మనం చూసుకుని ముగించుకుందాం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలు ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మానం వంటి మానము నాకు లభించును గాక. ఎవరు పలికారు ఈ మాట అంటే బిలాం అనే ప్రవక్త. బిలాం చెడ్డ ప్రవక్త. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే కూడా బిలాం గురించి రాయబడ్డది. బిలాం డబ్బుకు ఆశపడ్డాడు. బాలాకు రాజు ఇశ్రాయేల్ వస్తూ ఉంటే వారిని నేను జయించలేనని చెప్పి ఈయన దేవుని ప్రవక్త, ఈయన వచ్చి శపిస్తే వాళ్ళు నాశనం అవుతారు అని చెప్పి ఆ బిలాం దగ్గరికి విస్తారమైన ధనాన్ని ఇచ్చి పంపించాడు. దేవుణ్ణి అడిగాడు మొట్టమాట, అంటే వెళ్ళొద్దు అన్నాడు. తర్వాత మళ్ళీ అడిగితే దేవుడు వెళ్ళు అన్నాడు విసుకొని. కానీ ఏం చేశాడు? దూత ఖడ్గం పట్టుకొని మార్గంలో నిలబడ్డాడు. నిలబడ్డప్పుడు ఆ గాడిద పక్కకు జరగడం వల్ల తప్పించబడ్డాడు. అప్పుడు గాడిదను కొడుతూ ఉంటే దానికి స్వరం ఇచ్చినప్పుడు గాడిద మాట్లాడింది. తర్వాత దూత మాట్లాడాడు, గాడిద ఎందుకు కొడుతున్నావు అన్నది. ఎప్పుడైనా ఇలా చేశానా అన్నది. దూత మాట్లాడుతూ గాడిద పక్కకు జరగకపోతే ఒక్క దెబ్బతో నిన్ను నరికి దాన్ని రక్షించాలనుకున్నాను, గాడిద తప్పించింది నిన్ను అన్నాడు. ఆయన నువ్వు వెళ్ళు, దేవుడు నోట ఉంచిందే పలుకుతావు అన్నాడు. అక్కడ శపించడానికి వెళ్ళినప్పుడు ఆయన నోట దీవెనలే వస్తూ ఉన్నాయి. ఇక శపించలేనని గ్రహించి మాత్రం ఏం చేశాడంటే బాలాకు రాజుకు ఒక సలహా ఇచ్చాడు. ఏమనంటే వీరికి వీరు నాశనం కావాలి అంటే ఏం చేయాలా? వారు పాపం చేయాలి. అందుకొరకే సంఖ్యాకాండం 25లో మోయాబు స్త్రీలతో, అందమైన స్త్రీలతో పాపం చేస్తూ మరి వారి దేవతలను పూజిస్తూ నశించిపోయారు. అందుకొరకే బిలాం చెడ్డ సలహా ఇచ్చిన ప్రవక్త. ప్రియులారా, సాతాను కూడా ఏం చేస్తాడు? సాతాను తెలివైన వాడేదో మనల్ని యోబు మాదిరిగా ఎన్నో కష్టాలు పెట్టి మనల్ని బాధ పెడతాడు అని అంటే ఎవరో ఒక్కడు యోబు లాంటి వాడు ఉన్నాడేమో ఈ లోకంలో. కానీ 99 మందిని ఏ విధంగా సులభంగా పాపాన్ని జూయించి పాపం ద్వారా లోబరుచుకుంటున్నాడు. ఇశ్రాయేలు పాపం చేసి నాశనం అయినట్టుగా, ఆ విలువైన రక్షణను పోగొట్టుకున్నట్టుగా కనాన్ చేరకుండా, మనం పరలోకం చేరకుండా నశించిపోతాం. సరే, ఆ సందర్భంలో
బిలాము ఒక సంగతి గ్రహించాడు, నేను తప్పు చేశాను అని ఏమంటూ ఉన్నాడు, నీతిమంతుల మానం వంటి మానము నాకు కలుగునుగాక, ప్రాప్తించునుగాక. మనమందరికి కూడా ఏముండాలి? నీతిమంతుల మానం రావాలి. దుర్మార్గులుగా చనిపోతే ఆ మానం విలువలేనిది. యెహెజ్కేలు 33:11 దుర్మార్గుడు మరణించుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి బ్రతుకుట నాకు సంతోషం అన్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా బ్రతుకుతే 115వ కీర్తనలో ఏం చెప్పాడు? యెహోవా భక్తుల మానము ఆయన దృష్టికి విలువ కలిగినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి మనం అందరం ఒకసారి మానేస్తాం. ఎటువంటి మానం? నీతిమంతుల మానమా, దుష్టుల మానమా? మన మరణము దేవుని దృష్టికి విలువైనదా, విలువలేని మానంగా ఉండబోతున్నదా? మనమందరం ఆలోచించుకొని, మరణం ఒక రోజు వస్తుందని తెలిసి రెండవసారి జన్మించిన వారు నమ్మకంగా బ్రతికి పరలోకం అంటే తిరిగి దేవునితో ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నారు. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడా వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము అండి. వాతావరణం నిజంగానే కొంచెం వేడిగా ఉన్నది. మరి మమ్మల్ని ప్రేమించి మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా వచ్చి మరి వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మరి పిల్లల్ని ఇచ్చాడు, మరి పాడి పంటలను, ఇంకా అనేకమైనవి అన్నీ ఇచ్చాడు. ఇక మనము ఈ భూమి మీద ఇది చాలులే, ఇక ఇంతటితో ఇక మనము ఈ జీవితము ఇంతటితో మనం ముగించి ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదని అనుకుంటూ ఉంటారు చాలా మంది. మరి అసలు భూమి మీద మానవులుగా పుట్టిన మనము పుట్టిన తర్వాత మరణించిన తర్వాత మన జీవితం మొదలవుతుందండి. మన జీవితం అనేది అప్పుడు మొదలవుతుంది. ఈ భూమి మీద 70-60 సంవత్సరాలు ఇది లెక్క కాదు, ఇది లెక్క కాదనమాట. మనము ఈ భూమి మీద మనకి యాత్రికులుగా వచ్చాము, పరదేశీలుగా వచ్చాము. మన పని ముగించుకున్న తర్వాత మనం వెళ్ళవలసిన వారమే. మరి మనము వెళ్ళవలసిన వారమే కాబట్టి మరి మనము ఏ విధంగా ఈ లోకానుసారంగా మనము జీవిస్తున్నామా, దేవుని ఆత్మ విషయంలో దేవుడు చెప్పినట్లుగా మనం జీవిస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. చక్కగా మరి దీనదయానంద గారు మరి అంత పెద్ద వయసులో కూడా దాదాపు 30-35 వచనాల దాకా మరి చెప్పడం జరిగిందండి. వారు గంట 15 నిమిషాల దగ్గర మరి వాక్యాన్ని వినిపించడం అనేది జరిగింది. మరి ఆ వయసులో కూడా మన మధ్యకి రావటము, మరి మేము పిలవగానే మరి మాస్టర్ గారి ద్వారాగా మరి ప్రాంతానికి వచ్చి మరి వాక్యాన్ని మనకు అందించినారు. వారికి మన యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము.
మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మీటింగ్కి మరి సంఘం అంతా కూడా మరి ఎంతో ప్రయాసపడిందండి. గత 4-5 రోజుల నుంచి కూడా వర్షం వస్తుందేమని చాలా భయపడిపోయాము. సంఘం అంతా కూడా బలంగా ప్రార్థన చేయటం వల్ల దేవుని వాతావరణాన్ని మనకి అనుగ్రహించాడు. అంతేకాకుండా మరి మాకు నరసింహరావు గారి కుటుంబం, అలాగే పేతులు గారి యొక్క కుటుంబం, వారంతా కూడా మరి దగ్గర నుండి ఈ టెంట్లు కానీ ఇవన్నీ కూడా, ఈ షామీనా కానీ ఇవన్నీ కూడా వారు దగ్గర నుండి మనకి మరి నడిపించడం అనేది సహకరించారు. వారందరికీ కూడాను మరి మన యొక్క సంఘం తరఫున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సంఘం అంతా కూడా మరి కలిసి పని చేయటం అనేది జరిగి ఉన్నదండి. మరి వారందరికీ కూడా మరి సహాయం చేసినందుకు వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మా ప్రక్కనే చర్చ్ బిల్డింగ్ ఉన్నదండి. మరి ప్రతి ఆదివారం కూడా ఆరాధన 11 గంటలకి జరుగుతూ ఉన్నది. ఆసక్తి గలవారు మరి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని, మరి ఈ లోకంలో మనము ఏది సంపాదించినా కానీ మరి రక్షణ లేకపోతే అది శూన్యమే. అందుకని రక్షణ అనేది ప్రతి మానవుడికి కూడా అవసరమైనది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణ పొందాలని, రక్షణలోకి రావాలని మరి ప్రయాసపడుతూ ఉన్నాము. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నందుకు మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా మరి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూర్చు ఉన్నాము. చివరిగా మన మధ్యలో ఉన్న దేని దయానంద గారు మరి ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుచు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న పరిశుద్ధమైన దేవ, నీ